హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చూస్తాము. ఈ స్టాక్స్ కూడా ఈ కరెక్షన్లో ఎక్కడ ఏ ప్రైస్లో కొనాలి అని చాలా క్లియర్గా చెప్తాను. అది తర్వాత చూడండి, చాలామంది మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు అంటే ఒక ట్రేడింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉందండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఉంది, ఒక మీడియం టర్మ్ ఉంది, లాంగ్ టర్మ్ ఉంది, ఇంట్రాడే ఉంది, తర్వాత ఫ్యూచర్స్ ఉంది, ఆప్షన్స్ ఉంది, మళ్ళీ ఆప్షన్ రైటింగ్ ఉంది, ఆప్షన్ ఎడ్జింగ్ ఉంది, ఫ్యూచర్స్ ఎడ్జింగ్ ఉంది. ఇట్లా మళ్ళీ క్యాష్కి ఫ్యూచర్స్కి ఎడ్జింగ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డబ్బులు ఫస్ట్ ఉంది, వచ్చాము, ఏదో ఒక షేర్ కొన్నాము, అతని అదృష్టం బాగుంటే షేర్ పెరుగుతుంది. అతనికి తెలీదు ఆ షేర్ ఎందుకు పెరిగిందో తెలీదు, ఎందుకు డౌన్ అయిందో తెలీదు. పెరిగిందంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు, డౌన్ అయితే ఇక ఈ బిజినెస్ వచ్చి ఇక కుదరదు, పోస్తూ ఉంటాడు సక్సెస్ చేయడానికి. అంటే ఏదైనా అన్నీ తెలియకుండానే చేస్తున్నారు. నేను చెప్తాను చూడండి, ఫస్ట్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. చూడండి, మీరు ఒక బిజినెస్లో ఎంటర్ అవుతారు, ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్తారా లోపలికి. బట్ ఒక షేర్ మార్కెట్కి మాత్రం డైరెక్ట్గా ఎలా వచ్చేస్తారు. ఇక్కడ ఎన్నో ఉన్నాయండి, లాట్ ఆఫ్, ఇది ఒక మహాసముద్రం. కాబట్టి చూసి జాగ్రత్తగా ఒక మంచి మెంటర్ని ఎన్నుకొని జాగ్రత్తగా వాళ్ళ దారిలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వగలరు. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఒకటే చెప్తాం. అది ఇంతకంటే ఇంకెక్కువ, ఎందుకంటే ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు, సార్ నాది ఇన్ని లక్షలు పోయింది, ఇన్ని పోయింది, తెలియకుండా లాస్ అయిపోయాను సార్, ఇలా చేశాను సార్, గైడెన్స్ లేకుండా చేశాను సార్. కాబట్టి మన డబ్బుల్ని మనమే కాపాడుకోవాలి. చూడండి, ఇక్కడ లాస్ అవుద్ది, బట్ ఆ లాస్ అయినా కూడా మళ్ళీ దాన్ని ప్రాఫిట్లో ఎలా తీసుకొని రావాలి అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి లాస్ అవుద్ది, ట్రేడింగ్ చేసే వాళ్ళకి లాస్ అవుద్ది, ప్రాఫిట్ వస్తుంది. అట్ ద ఎండ్ వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారా అనేది మనం చూడాలి, ఓవరాల్గా చూడాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ కాపర్, హింద్ కాపర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 244 రూపాయలు ఉంది. ఇది ఏ ప్రైస్లో కొనాలి అని చెప్తాను. 228 రూపాయల్లో చూడండి, 228 రూపాయల్లో ఒక 35%, 195 రూపాయల్లో ఒక 30%, 143లో ఒక 30%. ఈ 3 ప్రైజెస్లోనే కొనాలి హింద్ కాపర్. తర్వాత మరొక స్టాక్ వచ్చి హనీవెల్ ఆటో, మీ అందరికీ తెలుసు. కానీ ఎన్ఎస్సి కోడ్ కూడా హౌనట్, HONAUT, హనీవెల్ ఆటో అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి, ఇది కూడా వచ్చి పర్ఫెక్ట్గా ఏ ప్రైస్లో కొనాలి చూడండి. 37,779లో ఒక 35%, 23,846లో ఒక 35%, 27,581లో ఒక 30%. ఈ 3 ప్రైజెస్లోనే కొనాలి, గుర్తుపెట్టుకోండి. అది హనీవెల్ ఆటో. అది ఇప్పుడు చూడండి, 2 స్క్రిప్ట్ చెప్పున్నాను, హింద్ కాపర్ అండ్ హనీవెల్ ఆటో. మరొక స్టాక్ వచ్చి ఇన్సెక్టిసైడ్ చెప్తాను. చూడండి,
ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ జరుపుతున్నాము. దాదాపు ఇప్పుడు 28 వర్క్షాప్స్, 27 వర్క్షాప్ పూర్తి అయిపోయింది. 28వది మార్చ్ 15, 16 చెన్నైలో జరుగుతుంది. అది సీట్స్ అయిపోయినాయి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 29వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో మే 24th and 25th 24, 25 2 రోజులు వర్క్షాప్ జరుపుతున్నాము. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వానికి ఇది ఒక వండర్ఫుల్ స్ట్రాటజీస్. లైఫ్ టైం రెగ్యులర్గా చేసుకుంటా ఉండవచ్చు. ఇట్స్ ఎ ప్రూవన్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ చెప్పిస్తాం, ఇంకోటి ఈక్విటీ బాటమ్స్ చెప్పిస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత హైదరాబాద్ వచ్చి మీ అందరికీ తెలుసు, ఇది మనం 29వ వర్క్షాప్ జరుపుతున్నాము. సీట్స్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్, 1 month ముందే బుకింగ్ క్లోజ్ అయిపోతుంది. లిమిటెడ్ సీట్సే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి, అందరూ కాదు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇన్సెక్టిసైడ్ చెప్పాను కదా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 617 రూపాయల్లో ఇప్పుడు ఉంది. ఇక్కడ ఒక 35% కొనుక్కోండి. తర్వాత 542లో ఒక 30%, తర్వాత 422లో ఒక 30%. ఈ ప్రైసెస్లో కొనుక్కోండి. ఇన్సెక్టిసైడ్ చూడండి, 3 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి హిందుస్థాన్ కాపర్, రెండోది హనీవెల్ ఆటో, మూడోది వచ్చి ఇన్సెక్టిసైడ్. 4వ స్టాక్ వచ్చి ఐఆర్సిటిసి. చూడండి, ఐఆర్సిటిసి. ఈ స్టాక్ కూడా ఎక్కడెక్కడ కొనాలి అని చెప్తాను. ఈ స్టాక్ వచ్చి 657లో ఒక 35%, 515 రూపాయల్లో ఒక 30%, 290 రూపాయల్లో ఒక 30%. చూడండి, మొత్తం 4 స్టాక్స్ చెప్పున్నాను. హనీవెల్ ఆటో, హిందుస్థాన్ కాపర్, ఇన్సెక్టిసైడ్ అండ్ ఐఆర్సిటిసి. తర్వాత ఇక మీకు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. తర్వాత ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం కొత్తగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.